న్యూస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక డీల్ గురించి చెప్పాలి. నథింగ్ ఫోన్ 3 16GB ర్యామ్ 512GB మోడల్ ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో 40,000 రూపాయలకు వస్తుంది. 60,000 రూపీస్ ప్రైస్ చూపిస్తుంది అండ్ 20,000 రూపీస్ HDFC కార్డు మీద డిస్కౌంట్ వస్తుంది. సో 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ 40,000 రూపాయల కంటే అసలు కిల్లర్ డీల్ ఇది. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ ఎక్స్ కి అసలు ఈ ఫోన్ తీసుకున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. సో ఫోన్ కూడా బాగుంటుంది, ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్. సో ఒకవేళ మీరు 40,000 రూపీస్లో ఫోన్ కొనుక్కోవాలని చూస్తుంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ డీల్ని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. కింద ట్యాగ్ ప్రొడక్ట్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తుంటాను, ఒకసారి చెక్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒకవేళ డీల్ అవైలబుల్గా ఉంటే మాత్రం వెంటనే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 25. ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ న్యూస్లతో పాటు ఒక బ్యాడ్ న్యూస్, ఒక సాడ్ న్యూస్ ప్రైస్ హైక్స్ గురించి. ఈ వారం చాలా స్మార్ట్ ఫోన్స్ మీద విపరీతంగా ప్రైస్ హైక్స్ చేశారు. మెయిన్ గా వన్ ప్లస్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ప్రతి స్మార్ట్ ఫోన్ మీద ప్రైస్ హైక్ చేసింది. ఇప్పుడు బేస్ మోడల్ 32,000 రూపాయలకి అమ్ముతున్నారు. అండ్ నాట్ CE6 లైట్ మొన్నే లాంచ్ అయింది, దాని మీద మళ్ళీ 2,000 రూపాయల ప్రైస్ హైక్. 23,000 రూపాయలు అయిపోయింది ఆ ఫోన్. 23,000 రూపాయల దగ్గర LCD డిస్ప్లే, ఇంకా అట్లా అయిపోయింది పరిస్థితి. అండ్ నాట్ 6 మీద అయితే 3,000 రూపాయల ప్రైస్ హైక్ చేశారు. ఇప్పుడు బేస్ మోడల్ 42,000 రూపాయలకి అమ్ముతున్నారు. ఈవెన్ OnePlus 15R మీద కూడా 2,000 రూపాయల ప్రైస్ హైక్ చేశారు. ఇప్పుడు బేస్ మోడల్ 55,000 రూపాయలు అయిపోయింది. ఈ OnePlus 15R లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటికి 7,000 రూపాయలు ప్రైస్ హైక్ చేశారు. 48,000 రూపాయలకి లాంచ్ చేశారు, ఇప్పుడు 55,000కి అమ్ముతున్నారు. సో ప్రైస్ హైక్స్ అయితే విపరీతంగా మరిగిపోతున్నాయి. ఈ రోజు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ మీద కూడా రేపటి ప్రైస్ హైక్ చేస్తున్నారు. ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ రియల్మీ 16 Pro, 16 Pro Plus అండ్ P4 Lite మీద ప్రైస్ హైక్ చేసింది. ఈవెన్ పోకో కూడా, పోకో X8 Pro Max, M8 రీసెంట్ గా లాంచ్ అయిన ఫోన్స్ ఇవి. వీటి మీద కూడా ఒక 2,000 రూపాయల ప్రైస్ హైక్ చేశారు. అండ్ రెడ్మీ కూడా రెడ్మీ Note 15 SE అండ్ A7 Pro ఈ రెండు ఫోన్స్ మీద ప్రైస్ హైక్ చేసింది. అండ్ లావా అగ్ని 4 మీద కూడా 2,000 రూపాయల ప్రైస్ హైక్ చేశారు. సో అసలు ఆ ప్రైజెస్ అనేవి అన్కంట్రోలబుల్ గా పెరిగిపోతున్నాయి. ఏదైనా మంచి సేల్ లో మీకు ఏదైనా మంచి ఫోన్ కనిపించిన వెంటనే మీకు ఒకవేళ నెసెసిటీ ఉంటే మాత్రం వెంటనే కొనుక్కొని ట్రై చేయండి. ఏ రోజు ఎంత ప్రైస్ పెరిగిపోతాయో చెప్పలేకపోతున్నాం. ఈ ప్రైస్ హైక్స్ అనేవి ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ మీద కాదు, టీవీస్ మీద కూడా పడింది. ఇప్పుడు రీసెంట్ గా Xiaomi కొన్ని టీవీస్ మీద ప్రైస్ హైక్ చేసింది. 1,000 రూపాయల ప్రైస్ హైక్ చేసింది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న టీవీస్ అన్నిటికీ. అండ్ ఈ ప్రైస్ హైక్స్ గురించి ఒక పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. ప్రెసెంట్ గ్లోబల్ గా DRAM మ్యానుఫ్యాక్చరింగ్ లో టాప్ లో ఉన్నవి సామ్సంగ్, SK Hynix, మైక్రాన్ రీసెంట్ గా DRAMs ఆపేస్తున్నాం అని చెప్పి అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. సో పక్క పెట్టేస్తే మోస్ట్లీ ఈ 3 బ్రాండ్స్ దగ్గరే 70% మార్కెట్ షేర్ అంతా వీళ్ళ దగ్గర ఉంది. సో ప్రైస్ పెరగడానికి కూడా వీళ్ళే మెయిన్ రీజన్. సో ఇప్పుడు చైనా ఈ DRAM మార్కెట్ లోకి ఎంటర్ అవబోతుంది. చైనాలో DRAM ప్రొడక్షన్ ని ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో లాస్ట్ 1 ఇయర్ ట్రెండ్ చూసుకుంటే DRAMs 414% వరకు ప్రైజెస్ హైక్ అయినాయి. సో ఈ ప్రైస్ ని కూల్ డౌన్ చేయడానికి, మళ్ళీ నార్మల్ ప్రైస్ కి తీసుకురావడం కోసం చైనా మాక్సిమం ట్రై చేస్తుంది. DRAM ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఒకవేళ ఇది వర్కౌట్ అయిందంటే మాత్రం లేట్ 2027 అంటే 2027 ఎండింగ్ కల్లా ఈ ర్యామ్ ప్రైస్ అనేవి కొంచెం స్టేబుల్ గా అయిపోతాయి. నెక్స్ట్ న్యూస్, ఐఫోన్ నుంచి iPhone 20 కాన్సెప్ట్ ఫోటోస్ బయటకు వచ్చినాయి. ఈసారి iPhone 20 కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. కంప్లీట్ డిస్ప్లే, మీకు ఎక్కడ బెజల్స్ కనిపించవు, ఫుల్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ అన్న డిస్ప్లే ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సో డిస్ప్లే లోపల ఫ్రంట్ కెమెరా ఉంటుంది, మీకు నాచ్ కానీ ఆ డైనమిక్ ఎలిమెంట్ కానీ ఏది కనిపించదు. అండ్ దాంతోపాటు మేజర్ చేంజ్ కెమెరా లేఅవుట్. ఈసారి కెమెరాస్ ని హారిజాంటల్ గా తీసుకొస్తున్నారు, ఒకదాని పక్కన ఒకటి వస్తుంది. సో ఇట్లా iPhone 20 కాన్సెప్ట్ ఫోటోస్ బయటకు వచ్చినాయి. మోస్ట్లీ iPhone 20 ఇలాగే ఉంటుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా iPhone నుంచే, iPhone Fold ఈ సంవత్సరం సెప్టెంబర్ లో లాంచ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే iPhone Fold కి హింజ్ రిలయబిలిటీ టెస్ట్ చేశారు. హింజ్ రిలయబిలిటీ టెస్ట్ లో ఇది ఫెయిల్ అయింది. హింజ్ రిపీటెడ్ గా ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు కొన్ని రాట్లింగ్ సౌండ్స్ వినిపించినాయి అంట. సో అది ఫెయిల్ అయిపోయింది. సో దానివల్ల వీళ్ళు మళ్ళీ దాని మీద రీవర్క్ చేయబోతున్నారు. సో రీవర్క్ చేసి కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే సెప్టెంబర్ లో తీసుకురావచ్చు, లేదంటే ఇంకా డిలే అవ్వచ్చు అని చెప్పి రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి సెప్టెంబర్ లో ఈ ఫోన్ లాంచ్ అవుద్దో లేదో చూడాలి. నెక్స్ట్ IQ నుంచి IQ15T చైనాలో లాంచ్ చేశారు. ఇది MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవి IQ15T స్పెసిఫికేషన్స్. అయితే చైనాలో ఈ ఫోన్ ని 4,100 యువాన్స్ కి లాంచ్ చేశారు. అంటే ఇండియన్ ప్రైసింగ్ లో అరౌండ్ 60,000 రూపీస్ కి లాంచ్ చేస్తారు. సో వాళ్ళు ఇది ఇండియాకి వస్తే మాత్రం ఈ ప్రైస్ లో అయితే రాదు, ఇంకా ప్రైస్ పెరిగిపోద్ది తప్ప ఈ ప్రైస్ లో అయితే ఛాన్స్ లేదు, వచ్చే అవకాశం లేదు. అండ్ నెక్స్ట్ వివో నుంచి 2019లో, అప్పట్లో మీరు ఒకవేళ టెక్ ఫాలో అవుతున్నట్లయితే వివో S1 అని ఒక ఫోన్ లాంచ్ అయింది. నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2018లో, దాని నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయింది. ఫోన్ అరౌండ్ 2017 18,000 రూపీస్కి లాంచ్ అయింది. బాగా హిట్ అయింది. వీళ్ళు S సిరీస్ ని సెల్ఫీ ఫోకస్ చేస్తూ తీసుకొచ్చారు. సెల్ఫీ ఫోన్ అండ్ స్లిమ్ ఫోన్ ఉంటుందని చెప్పి ఇవి మెయిన్ గా హైలైట్ చేసుకుంటూ ఈ వివో S1 ని లాంచ్ చేశారు. అప్పుడు బాగా హిట్ అయింది. దాని తర్వాత వివో S2 వస్తుందని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు. బట్ వివో S సిరీస్ ని కంప్లీట్ గా ఇండియాలో డిస్కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వివో S సిరీస్ ని
మళ్ళీ రీలాంచ్ అయిపోతున్నారు వివో S2 డివైస్ తో. వివో S2 జూలైలో లాంచ్ అవుతుందంట. వీళ్ళ సిగ్నేచర్ ప్రకారమే ఈ వివో S2 లో సెల్ఫీ కెమెరా అండ్ స్లిమ్ ఈ రెండునే మెయిన్ గా ఫోకస్ చేస్తూ ఈ ఫోన్ తీసుకురావచ్చు. ఇది అరౌండ్ 40,000 రూపీస్ లో లాంచ్ చేస్తారంట. అండ్ అది కూడా వివో V70 కి కొంచెం సిమిలర్ గా ఉండొచ్చు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. చూద్దాం ఈ ఫోన్ ఏ స్పెసిఫికేషన్స్ లో లాంచ్ అవుద్ది, ఎప్పుడు లాంచ్ అవుద్ది అనేది. అండ్ నెక్స్ట్ మోటో నుంచి మోటో H70 Pro Plus ఫ్లిప్కార్ట్ లో టీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మోటో H70 Pro కి Pro Plus కి ఒకటే చేంజ్ తీసుకురాబోతున్నారు, టెలిఫోటో కెమెరా. H70 Pro లో టెలిఫోటో కెమెరా ఇవ్వలేదని చాలా బ్యాక్లాష్ వచ్చింది. దానికోసం వీళ్ళు టెలిఫోటో కెమెరా యాడ్ చేస్తూ మోటో H70 Pro Plus ని తీసుకురాబోతున్నారు. వీటి కలర్స్ వీళ్ళే అఫీషియల్ గా చూపించారు. 3 కలర్స్ లో వస్తుంది, రెడ్, గ్రీన్ అండ్ వుడ్ ఫినిషింగ్ 3 కలర్స్ లో వస్తుంది. ఓన్లీ టెలిఫోటో కెమెరా అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఈ రెండే యాడ్ అవుతాయి. ప్రైస్ అరౌండ్ 45,000 రూపీస్ లో ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ CMF Phone 3 Pro గురించి చాలా మంది CMF Phone 3 Pro కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడే రాదంట. మోస్ట్లీ Q3 ఎండింగ్ లో అంటే అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ లో ఈ CMF Phone 3 Pro లాంచ్ అవుతుంది. అంతకన్నా ముందే నథింగ్ నుంచి ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ అవుతుందని గట్టిగా రూమర్స్ అనిపిస్తున్నాయి. బడ్జెట్ ఫోన్ ఈ టైంలో తీసుకొస్తున్నారంటే స్పెసిఫికేషన్స్ మరీ దారుణంగా ఉండొచ్చు. సో ఫోన్ మీద పెద్ద హోప్స్ పెట్టుకోవద్దు. మోస్ట్లీ LCD డిస్ప్లే ఆ బేసిక్ ఫీచర్స్ తోటే ఫోన్ లాంచ్ చేస్తారు. ఒక తీసుకొస్తే మాత్రం పెద్ద హోప్స్ పెట్టుకోవద్దు. కానీ ఈ CMF Phone 3 Pro మాత్రం అరౌండ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో లాంచ్ అవ్వచ్చు. దీనిలో Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఈసారి దీనిలో స్టీరియో స్పీకర్స్ తీసుకొస్తున్నారు, మంచి విషయం. CMF Phone 2 Pro లో సింగిల్ స్పీకర్ ఉండేది, ఆ సౌండ్ క్వాలిటీ కూడా దారుణంగా ఉండేది. ఈసారి స్టీరియో తీసుకొస్తున్నారు. అండ్ కెమెరా సెటప్ సేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ 5400 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డిజైన్ ఎలా ఉంటుంది, లుక్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి అయితే ఏం డీటెయిల్స్ బయటకు రాలేదు. ఇది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ OnePlus నుంచి OnePlus రీసెంట్ గా కొన్ని ట్యాబ్స్ ని లాంచ్ చేసింది. అన్ని కూడా LCD డిస్ప్లేస్ తో తీసుకొచ్చారు. ఈసారి LCD కాకుండా AMOLED డిస్ప్లేతో, OLED డిస్ప్లేతో ఒక ట్యాబ్ ని తీసుకురాబోతున్నారు. అది కూడా కాంపాక్ట్ ట్యాబ్. కాంపాక్ట్ ట్యాబ్ ఎందుకు, ట్యాబ్ అంటేనే పెద్దగా ఉంటుంది కదా అంటే, ఇది 8.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. మరీ పెద్దగా ఉండదు, 13 ఇంచ్ 12 ఇంచ్ అంత పెద్దగా ఉండదు. అట్లాంటి ఫోన్ సైజ్ లో కూడా ఉండదు, కొంచెం మధ్యలో ఉంటుంది, కొంచెం చిన్న సైజ్ ట్యాబ్ లా ఉంటుంది. దీనిలో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. 8000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ట్యాబ్ ని లాంచ్ చేయొచ్చు. అయితే ఈ ట్యాబ్ ఏం కొత్త ట్యాబ్ ఏం కాదు. చైనాలో ఆల్రెడీ Oppo Pad Mini అనే పేరుతో సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్ తో ఒక ట్యాబ్ లాంచ్ అయింది. మోస్ట్లీ అదే ట్యాబ్ ని ఇండియాలోకి రీబ్రాండ్ చేస్తూ OnePlus ట్యాబ్ ని తీసుకురావచ్చు. మరి ఇది ఏ ప్రైస్ లో పెడతారో చూడాలి. అండ్ నెక్స్ట్ Samsung నుంచి BIS సర్టిఫికేషన్ లో 2 Samsung ఫోన్స్ స్పాట్ అయినాయి. Samsung M47, Samsung F70 Pro 2 ఫోన్స్ తీసుకురాబోతున్నారు. ఈ F70 Pro గురించి పెద్ద డీటెయిల్స్ తెలియలేదు, కానీ ఈ M47 గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. ఇది Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 6 Gen 3 అంటే ఇప్పుడున్న ప్రైస్ కి అరౌండ్ 30,000 దాకా వెళ్ళిపోద్ది ఈ ఫోన్. చూద్దాం ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కూడా సామ్సంగ్ నుంచే సామ్సంగ్ రోలబుల్ డిస్ప్లే మీద ఒక కొత్త పేటెంట్ ఫైల్ చేసింది. పేటెంట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఫోన్ క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఒక నార్మల్ ఫోన్ లానే కనిపిస్తుంది. బట్ ఓపెన్ చేసినప్పుడు, బయటకు లాగినప్పుడు మాత్రం ఒక పెద్ద ట్యాబ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. రోలబుల్ డిస్ప్లేతో వస్తుంది. కెమెరా మాడ్యూల్ తో పాటు మొత్తం పట్టుకొని లాగాలి బయటికి, లాగితే డిస్ప్లే పెద్దదవుతుంది. నార్మల్ గా ఉన్నప్పుడు మాత్రం డిస్ప్లే సామ్సంగ్ S26 అల్ట్రా లా ఉంటుంది. అండ్ ఓపెన్ చేసి మాత్రం Z Fold 7 లా ఉంటుంది డిస్ప్లే. సో ఇట్లా రోలబుల్ డిస్ప్లే మీద ఒక కొత్త పేటెంట్ ఫైల్ చేసింది. ఈ రోలబుల్ డిస్ప్లేస్ మీద వీళ్ళకి పేటెంట్ ఫైల్ చేయడం కొత్త ఏం కాదు. 2021 నుంచి చేస్తానే ఉన్నారు. ఏది మార్కెట్లోకి తీసుకురాలేకపోతున్నారు. మరి ఇదైనా రియల్ గా తీసుకొస్తారా, లేదంటే జస్ట్ పేటెంట్ లా ఉండిపోద్దా చూడాలి. నెక్స్ట్ న్యూస్, Xiaomi 17T జూన్ 4th రోజు లాంచ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనిలో Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. మరీ చిన్న సైజ్ ఫోన్ కాదు, మరీ పెద్ద ఫోన్ కాదు, కొంచెం మీడియం గా ఉంటుంది. అండ్ 6500 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ అరౌండ్ 55,000 to 60,000 రూపీస్ లో ఈ ఫోన్ లాంచ్ చేయొచ్చు. లాంచ్ అయిన తర్వాత దీని గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్, యూట్యూబ్ నుంచి యూట్యూబ్ కొత్తగా యూట్యూబ్ ఆస్క్ అనే ఒక ఫీచర్ తీసుకొస్తుంది. ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో ఆర్టికల్స్ కన్నా ముందు ఏ ఓవర్ వ్యూ అని మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఆర్టికల్స్ అన్నింటినీ సమ్మరైజ్ చేసి మన క్వశ్చన్ కి డైరెక్ట్ గా ఆన్సర్ చూపించేస్తూ ఉంటుంది. సేమ్ అలాగే యూట్యూబ్ లో కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చి యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ వీడియోస్ రికమెండేషన్స్ కన్నా ముందే ఏ ఓవర్ వ్యూ అని చెప్పి మీకు డీటెయిల్ గా అసలు మీ క్వశ్చన్ కి డీటెయిల్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద వీడియో రిఫరెన్సెస్ ఇస్తుంది. సో దీనివల్ల లాంగ్ ఫార్మాట్ కంటెంట్ క్రియేటర్స్ కి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే చాలా మంది వచ్చి ఆ ఓవర్ వ్యూ చూసి తెలుసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు చాలా తగ్గిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఒక కొత్త స్కీమ్ ని తీసుకొచ్చింది. ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్. లైక్ మీరు ఏదైనా పెద్ద స్టేడియంలో ఉన్నారు, చాలా మంది జనం మధ్యలో ఉన్నారు, అప్పుడు మీకు నెట్ అనేది స్లో అయిపోద్ది. ఎందుకంటే చుట్టూ అందరూ యూజ్ చేస్తుంటారు కాబట్టి
మీకు నెట్వర్క్ అనేది అంత స్పీడ్గా రాదు. అదే మీరు ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తీసుకున్నారంటే మీకు నెట్వర్క్ అనేది ప్రియారిటీ బేసిస్ లో ఫస్ట్ మీకే నెట్ వచ్చేటట్టుగా కొన్ని ప్లాన్స్ లాంచ్ చేస్తారు. 499 ప్లాన్ ప్రియారిటీ 5Gతో పాటు కొన్ని ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ 699 ప్లాన్ ఫ్యామిలీ ఆఫ్ 2కి, అండ్ 999 ప్లాన్ ఫ్యామిలీ ఆఫ్ 3కి, అండ్ 1199 ప్లాన్ ఫ్యామిలీ ఆఫ్ 4కి, అండ్ ఒకవేళ 5 మంది ఉంటే 1749 రూపీస్ ప్లాన్ని మీరు రీఛార్జ్ చేసుకుంటే ప్రియారిటీ బేసిస్ కింద మీకు నెట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చాలా మందికి ప్రియారిటీ 5G అని కూడా కనిపిస్తుంది. అండ్ నెట్వర్క్ స్పీడ్స్ కూడా బాగానే వస్తున్నట్టు చదివాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ హానర్ నుంచి. హానర్ రోబోటిక్ ఫోన్ గురించి మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాము. కెమెరా పైకి లేసి ఒక గింబల్ లాగా పనిచేస్తుంది అండ్ కెమెరా అటు ఇటు చూస్తున్నట్టు కొన్ని టీజర్స్ బయటకు వచ్చినాయి కదా, మనం ఇప్పుడు టెక్ ఈవెంట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాము. అయితే ఈ ఫోన్ ని ఫైనల్ గా లాంచ్ అయిపోతున్నారు, జనాల చేతిలోకి రాబోతుంది. ఇప్పుడే కాదు, Q3 మోస్ట్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఈ ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తారు. మోస్ట్లీ ఇది ఇండియాలోకి రాదు, నా అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బయట కంట్రీస్లో కూడా సెప్టెంబర్లో తీసుకొస్తారు. ఎందుకు సెప్టెంబర్లో? ఎందుకంటే తెలిసిందే iPhone Fold రాబోతుంది. iPhone Foldకి మెయిన్ కాంపిటీషన్గా ఈ హానర్ రోబోటిక్ ఫోన్ తీసుకురాబోతుంది. సో చూద్దాం, ఇండియాలో పెద్ద క్లాష్ ఉండకపోవచ్చు కానీ గ్లోబల్ మార్కెట్స్లో మాత్రం పెద్ద క్లాష్ ఉంటుంది. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్లో ఒక కళాఖండం ఫోన్ లాంచ్ అయింది, Realme 16T. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూడండి, ఇది HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. HD+ అంటే 720p రెజల్యూషన్ డిస్ప్లే అండ్ Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. బేసిక్ ప్రాసెసర్ ఇది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. 6GB ర్యామ్, బేస్ మోడల్ 6GB ర్యామ్తో వస్తుంది. అండ్ సింగిల్ స్పీకర్, ఒకటే స్పీకర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఒకటే కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఈ స్పెసిఫికేషన్స్తో ఈ Realme 16Tని 30,000 రూపాయలు లాంచ్ చేస్తారు. అసలు 30,000కి అసలు ఏ మాత్రం ఒక రూపాయి వర్త్ కూడా కాదు. ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ 11-12,000 రూపాయల దగ్గర పెట్టాల్సిన ఫోన్ ఇది 30,000 దాకా తీసుకొచ్చారంటే టూ మచ్ ప్రైస్. సరే, ఇప్పుడు ప్రైస్ హైక్స్ అవడం వల్ల కూడా మహా అయితే నువ్వు 15,000-16,000 రూపాయలు తెచ్చినా ఒక అర్థం ఉంది. మరి డబుల్ ప్రైస్ 30,000 రూపాయల దగ్గర తీసుకురావడం అనేది మరి దారుణం అయిపోయింది. అసలు ర్యామ్ ప్రైజెస్ నిజంగా అంత పెరుగుతున్నాయా, లేదంటే వీళ్ళు కూడా ఎంతో కొంత ప్రాఫిట్ మార్జిన్ చేసుకుని ర్యామ్ ప్రైస్ పెరగడం వల్లే మా ఫోన్ ప్రైస్ పెరిగిందని వీళ్ళు కథలు చెప్తున్నారో అర్థం కావట్లా. అసలు ఈ ఫోన్ ఏమాత్రం వర్త్ కాదు, ఫోన్ తీసుకోవద్దు. అండ్ మోటో నుంచి 2 ఫోన్స్ లాంచ్ అయ్యి, మోటో G37, G37 పవర్, రెండు ఆల్మోస్ట్ సేమ్ ఫోన్స్. G37 పవర్లో బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. G37 బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GBతో లాంచ్ చేస్తారు. అసలు 4GB ఫోన్స్ చూసి నా తెలిసి ఒక 5-6 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 4GB ర్యామ్స్ చూస్తున్నాను. ఇది 14,000 రూపాయలు లాంచ్ చేస్తారు 4GB ర్యామ్. అండ్ G37 పవర్ 15,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. అండ్ ఒప్పో కూడా 2 ఫోన్స్ లాంచ్ చేసింది, ఒప్పో ఫైండ్ X9s, X9 Ultra. X9s వచ్చేసరికి 80,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. X9 Ultra వచ్చేసరికి 170,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. సో ఇవి వారం లాంచెస్ అయితే. ఏవి కొనేలా కనిపించట్లా. అట్లీస్ట్ నేను కొనుక్కొని మీకు రివ్యూ చేద్దామన్నా కూడా ఆ ఫోన్ స్పెసిఫికేషన్ చూసి నాకే కొనబుద్ధి కావట్లా. కొన్నా అది ఎలాగో నేను వద్దనే చెప్తాను, బాలేదని చెప్తాను, అట్లీస్ట్ ఆ ప్రైస్కి వర్త్ కాదనే చెప్తాను. సో అలాంటప్పుడు చేసి వేస్ట్ కదా అనిపిస్తుంది. సో అసలు ఈ ప్రైజెస్ ఎప్పుడు కూల్ డౌన్ అవుతాయో, టెక్ ఇండస్ట్రీలో మళ్ళీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో మీద సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.